అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు హృదయం గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని గత కొన్ని రోజుల నుండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎంతో ప్రేరేపణ ఇస్తున్నాడు. హృదయం గురించి కొన్ని మాటలు నేను పంచుకో అని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. అందుకోసం మీ ముందుకు రావడం జరిగింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. హృదయం శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఇక్కడ హృదయ శుద్ధి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ శుద్ధమైన హృదయం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈనాడు చూస్తే ఎంతోమంది హృదయం బాగోలేక ఇదిగో ఎంతోమంది చెడిపోతున్నారు. వారు ఏదైతే చూస్తారో, ఎక్కడైతే అంటే వాళ్ళు చూసిన దాన్ని బట్టి వాళ్ళకు హృదయాలు చెడు తలంపులు, చెడు ఆలోచనలు కలిగి ఉండడం వల్లే వాళ్ళు హృదయం నిండిన దాన్ని బట్టే వారు చేస్తున్నారు. ఈ రోజుల్లో యూత్ పాడైపోవడానికి ఈ రేపులు, ఈ యొక్క ఒకరికొకరు చంపుకోవడం ఇలా ఎంత పాడైపోవడానికి మొదటి కారణం ఈ సినిమాలు చూడడం వల్ల ఆ హీరోయిన్ ఏం చేస్తారు, వాళ్ళు చేసింది వీళ్ళు చేయాలని ఆ యొక్క హృదయంలో ఆలోచన వాళ్ళ కళ్ళతో చూసింది హృదయంలో పెట్టుకొని ఉన్నారు. ఆ పెట్టుకొని ఉన్న దాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అందుకోసమే చెప్తున్నాను నేను ఏంటంటే, మన హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి. చాలామంది దేవుని నమ్ముకున్న బిడ్డలు కూడా సినిమాలు, సీరియళ్ళు చూస్తూ అంత పాపంలో జీవిస్తూ ఉన్నారు. మనం అట్లాంటి వాటివి చూడకూడదండి. చాలా మన కళ్ళని, మన హృదయాన్ని పవిత్రముగా ఉంచుకోవాలి. మనం చూసిందే మన హృదయంలో ఉండిపోతుంది. అందుకోసం మన హృదయాన్ని చాలా పవిత్రంగా ఉంచుకోవాలి. వాక్యంలో ఉంది కదా, హృదయం నిండిన దాన్ని బట్టే మనం మాట్లాడతామని. అందుకోసమే మనము చాలా మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాక్యంలో ఉంది కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే మన హృదయాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం. దుష్ట హృదయం, అహంకార హృదయం, చెడు హృదయం, దురాలోచనలు యోచించే హృదయం, ఇవన్నీ దేవునికి ఆయాసకరమైనవి. దేవునికి ఆయాసకరమైన మనలో ఏమీ ఉంచుకోవద్దండి. ఇదిగో దేవునికి ఇష్టమైనది ఏంటంటే కరుణ గల హృదయం, దయగల హృదయం, ఇదిగో శుద్ధ హృదయం, స్వచ్ఛమైన హృదయం. అట్టి హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో అట్టి హృదయం కలిగి ఉన్న వారికే దేవుడు దర్శనాల ద్వారా, కళల ద్వారా మాట్లాడతారు. ఇదిగో ఇక్కడ వాక్యంలో ఉంది కదా, శుద్ధ హృదయం గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అంట. మన హృదయం శుద్ధిగా ఉంటేనే మనం దేవుని చూడగలుగుతాం. మన హృదయం పవిత్రంగా లేకుండా, పరిశుద్ధముగా లేకుండా దేవుని చూడాలి, దేవుని కార్యాలు జరగాలంటే జరగవవి. ఇదిగో ఒక సేవకులు, నాకు తెలిసిన ఒక సేవకులు ఉన్నారు. ఒక దగ్గర మేము ప్రేయర్కి వెళ్ళాము. అక్కడ వాళ్ళు మమ్మల్ని పిలిచారు. పిలిస్తే మేము అక్కడికి వెళ్ళాము. 2025 సంవత్సరం నవంబర్ నుండి దేవుని సేవలో నేను వాడబడుతున్నాను. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఒక ప్రాంతానికి ప్రేయర్కి మేము వెళ్ళాము. వెళ్ళిన సమయంలో నేను ఆరాధన పాట పాడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చాలామంది వచ్చి ఉన్నారు. ఒక 30-40 మెంబర్స్ వరకు వచ్చి ఉన్నారు. ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుని ఆత్మచేత నేను కొనుక్కోబడి అనేక మంది దురాత్మలు పట్టున్న వారి దగ్గరికి వెళ్ళి నేను ప్రే చేసినప్పుడు వాళ్ళకి విడుదల వచ్చింది. అనేక మంది అనేక రోగాల నుండి స్వస్థత పొందారు. అందుని బట్టి దేవునికి ఎంతో స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అలా ఆ రోజు ఆ సేవకులు చూసి నేను కూడా మీకులానే నేను వాడబడాలి, మీకులానే నేను చెయ్యాలి అనేసి ఆయన నా కోసం ప్రేయర్ చేయమని అడిగారు. ఆ సమయంలో పెద్దవారు కదా, నేనేమి చెప్పకూడదు అంటే నేను కొన్ని మాటలు చెప్పాలి నాకు ఆలోచన వచ్చింది, కానీ నేను చెప్పలేకపోయాను. చాలామంది ఈ రోజులో చాలామంది అలానే ఉన్నారు. ఇదిగో ఆ సేవకులు మంచిగా ఇగో ఇలా వాడబడుతున్నారు, నేను కూడా వారిలాగా చేయాలి, వీరిలాగా చేయాలని చాలామంది అనుకుంటారు. వారిలాగా చేయాలంటే ఇగో కృపా వరాలతో వాడబడాలి అంటే ముందుగా
మన జీవితాన్ని దేవుని కోసం సమర్పించుకోవాలి. దేవుడు ఏదైనా మాట్లాడాడా సేవకుల ద్వారా, వాక్యం ద్వారా, కళల ద్వారా, దర్శనాల ద్వారా దేవుడు ఏదైనా మాట్లాడితే ఆ మాటకి లోబడాలి. దేవుని మాటకి లోబడి దేవుని కోసం అనేకమైనవి సమర్పించుకున్న తర్వాతే నీ జీవితంలో దేవుడు కార్యాలు చేయడం మొదలు పెడతాడు. అన్నిటికంటే ముఖ్యంగా నీకు కృపా వరాలతో నీవు వాడబడాలి అంటే ముందుగా ఆత్మ ఫలాలు కలిగి జీవించాలి. ఆత్మ ఫలాలు నీలో లేకుండా కృపా వరాలు నీలో పని చేయవు. స్వస్థత వరమైన, విడుదల వరమైన, ప్రవచన వరమైన, ఇంకా వివేచన వరమైన, ఏ వరమైన పని చేయాలంటే ముందుగా నీలో ఆత్మ ఫలాలు నువ్వు కలిగి జీవించాలి. దేవునికి విధేయత కలిగి జీవించాలి. దేవుని మాటకి లోబడాలి, వినాలి. నీ యొక్క హృదయాన్ని పవిత్రంగా, పరిశుద్ధముగా ఉన్న నాడే ఇదిగో దేవుడు నీలో నుండి మాట్లాడతాడు, నీతో మాట్లాడతాడు. నువ్వు అనేకమైన హృదయంలో అనేకమైన ఆలోచన, ఇదిగో వీరి ఇట్లా వారట్లా ఇది అది ఆలోచించుకుంటామంటే ఇంకా నీ హృదయం నుండి దేవుడు నీతో ఎలాగ మాట్లాడతాడు? నీ హృదయం పరిశుద్ధంగా, పవిత్రంగా, తేటగా ఉంటేనే కదా. చాలా ఇప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణంలో మనం కూర్చొని ఉంటే ఇప్పుడు పిట్టల సౌండ్ అని ఏదైనా సౌండ్ అని మనకి స్పష్టంగా వినిపిస్తుంది. అంత గజిబిజిగా ఉంటే స్పష్టంగా వినిపించవు. అలానే మన హృదయం కూడా చాలా నిర్మలంగా మంచిగా ఉంటే దేవుడు మాట్లాడితే మనకు తెలుస్తుంది. మన హృదయాన్ని అంతా వేరే పిచ్చి పిచ్చి ఆలోచన పెట్టుకొని దేవుని స్వరం మనం వినాలి, నేను వినాలి అంటే కుదరదు, అది రాదది. ఇప్పుడు వివేచన ఆత్మ పని చేయాలంటే దేవుడికి మనం విధేయత కలిగి దేవునితో దేవుడు మనం మంచిగా ఒక అండర్స్టాండింగ్లో ఉంటేనే ఒక స్నేహితుడు మాట్లాడినట్టుగా మాట్లాడతాడు. ఒక వ్యక్తి మన దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తే వారి గురించి చెప్తాడు దేవుడు. ఆ వ్యక్తి బాధతో బాధపడుతున్నాడు, ఇది ఇక్కడ కాలు నొప్పి, చేయి నొప్పి, హెడ్ఏక్తో బాధపడుతుంది, దేవుడు చెప్తాడు. అవన్నీ చెప్తాడు దేవుడు, మాట్లాడతాడు దేవుడు. అవన్నీ మాట్లాడాలంటే నీ హృదయం బాగుండాలి కదా. బాగుంటేనే దేవుడు ఏదో చెవిలో వచ్చి చెప్పడండి, హృదయంలో నుండి మాట్లాడతాడు, హృదయంలో ప్రేరేపణ కలగ చేస్తాడు. ఇదిగో ఆ వ్యక్తికి బాధ ఉందని మన హృదయంలో, మన మనస్సాక్షి ద్వారా మనతో మాట్లాడతాడు దేవుడు. అలాగా వివేచన ఆత్మ అలా పనిచేస్తుంది. ఒక వ్యక్తి ప్రార్థన కోసం వచ్చిన నేను మీకు బాధ ఉంది కదా, ఇది ఉంది కదా, అది ఉంది అని చెప్పి వాళ్ళ కోసం ప్రే చేస్తాను. వాళ్ళకి దేవుడు స్వస్థత ఇస్తాడు. అందుని బట్టి దేవునికి ఎంతో వందనాలు. ఎన్ని కార్యాలు జరగాలన్న దేవుని కృపా వరాలు నీలో పని చేయాలన్న అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.